వాటర్ ప్లాంట్ వ్యాపారస్తుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అడిగేవాళ్లు లేరని ఇష్టానుసారంగా రేట్లు పెంచి దంచుకుంటున్నారు. వాటర్ ప్లాంట్ వ్యాపారస్తులు నాణ్యత పరిమాణం పాటించకుండా అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో వాటర్ ప్లాంట్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. పరిగిలోని 40కి పైగా అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయి. 40 వాటర్ ప్లాంట్ల యజమానులు యూనియన్లుగా ఏకమై ఇష్టానుసారంగా వాటర్ బాటిల్ రేట్లు పెంచారు. ఒక్కో 20 లీటర్ల వాటర్ బాటిల్కి 25 రూపాయలు వసూలు చేసి దండుకుంటున్నారు. ప్రజలు గత్యంతరం లేక 25 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తోంది. ఇక మరోవైపు ఒక్క వాటర్ ప్లాంట్ కి కూడా ఐఎస్ఐ పర్మిషన్ లేదు. వాటర్ టెస్టింగ్ ల్యాబ్ కూడా లేవు. ఒక్కో ప్లాంట్ 60% వేస్టేజ్ పోతే 40% మినరల్స్ వాటర్ ప్యూరిఫై చేయాల్సి ఉంటుంది. ఈ 40 ప్లాంట్లలో ఒకరిద్దరు మాత్రమే 40% ప్యూరిఫై వాటర్ అందిస్తున్నారు. మిగిలిన వారంతా ఇష్టానుసారంగా ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని జంబో ఫిల్టర్ వాడకుండా నార్మల్ ఫిల్టర్లు తెచ్చి 2-3 నెలలకు ఒకసారి మాత్రమే మారుస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పరిగి పట్టణంలో సప్లై చేస్తున్నటువంటి వాటర్ బబుల్స్ ద్వారా చాలా మంది ఈ వాటర్ ప్లాంట్లు పెట్టుకొని ప్రజలకు సప్లై చేస్తా ఉన్నారు. మరి అవి ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్న సంగతి వాళ్ళు సరైన డిపార్ట్మెంట్ నుంచి సరైన ప్రమాణంలో పాటించి ప్రజలకు నీరు అందించాలి. మరి వాళ్ళ పరిధిలో ఉన్న అంశాన్ని ప్రజలకు భారం కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన మంచినీటిని సప్లై చేయాలని, మరి ఏమైనా ప్రమాణాలు పాటించకుంటే వాళ్ళ పైన చర్యలు తీసుకొని అటువంటి ప్లాంట్లను సీల్ చేయడానికి మేము ముందుకు తీసుకుపోతున్నాం. ప్రతి ఒక్క ప్లాంట్కు సంబంధించిన ఆధారాలు సేకరించి వాళ్ళతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామని మీ ముందు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా వాటర్ బోర్డు అధికారులు, స్థానిక సంబంధిత అధికారులు, మున్సిపల్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఇష్టానుసారంగా వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఇష్టానుసారంగా పెంచిన రేట్లు తగ్గించాలని పరిగి పట్టణ వాసులు కోరుతున్నారు.